హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చింతకాయ పండు మిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చింతకాయల్ని నీట్గా కడిగేసుకోవాలి. కేజీన్నర తీసుకున్నాను. కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. పండు మిరపకాయలని కేజీ తీసుకున్నాను. చింతకాయల పొట్టంతా తీసేసుకుంటే కేజీ వస్తుంది, కాబట్టి కేజీ తీసుకోవాలి. మిరపకాయల్ని కూడా కడిగి ఆరబెట్టుకోవాలి. క్లాత్తో తుడిచేసుకొని పెట్టేసుకోవాలి తడి లేకుండా. చింతకాయలు నార పొట్టు తీసేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్. వీడియోని అయితే మొత్తం చూసేయండి. ఇప్పుడు చింతకాయలు పొట్టంతా ఇలా తీసేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు రోట్లో వేసుకోవాలి. చింతకాయల్ని పొట్టు తీసుకున్న చింతకాయల్ని రోట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటూ దంచుకోవాలి. గింజ నలగకుండా దంచుకోవాలి. కేజీకి 1/2 కిలో సాల్ట్ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా దంచేసుకోవాలి. ఇలాగే కేజీన్నర చింతకాయలు తీసుకుంటే కేజీ చింతకాయలు అయినాయి, పొట్టు తీసాం కాబట్టి. ఇప్పుడు పండు మిర్చిని కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో ముక్కలు చేసుకున్న పండు మిర్చిల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని కూడా 1/2 కిలో వేసుకోవాలి. కేజీకి 1/2 కిలో వెల్లుల్లి రెబ్బలు, కేజీకి 1/2 కిలో సాల్ట్. ఇందులో సాల్ట్ అలాగా, అందులో సాల్ట్ అలాగా. ఇప్పుడు జీలకర్రని కూడా కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకొని ఇది సపరేట్గా డబ్బాల్లోకి వేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలోకి మొత్తం వేసేసుకొని 3 రోజుల పాటు పక్కన పెట్టేసుకోవాలి. చింతకాయల డబ్బా, పండు మిరపకాయల డబ్బా పక్కన పెట్టేసుకోవాలి. ఎన్ని కేజీలైనా ఇదే కొలతలతో తీసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు 3 డేస్ తర్వాత చూడండి, ఊరిపోయింది చింతకాయ మొత్తం. ఇప్పుడు గింజ తీసేసుకోవాలి. ఇలా విత్తనం తీసేసుకొని పక్కన పడేసుకోవాలి. ఇలా మొత్తం గింజని తీసేసుకోవాలి. చూడండి, గిన్నె నిండా వచ్చాయి. ఇప్పుడు ఈ చింతకాయ మిశ్రమంలోకి పండు మిరపకాయ పచ్చడిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలనుకుంటే అంత కొంచెం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లేదా మొత్తం కూడా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్రైండ్ చేసుకున్నాను, అది పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు తాలింపు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కడాయిలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాల్ని 1 స్పూన్ వేసుకున్నాను. పప్పులు ఉంటే పప్పులు వేసుకోవచ్చు. నేను మినపప్పు వేసుకున్నాను, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, ఈజీగా చింతకాయ పండు మిరపకాయ పచ్చడి చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.